అల్లూరి సీతారామరాజు అమరే. వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడంతా సమావేశం అవడం, వారికి నివాళులు అర్పిస్తూ మనం చేశాం. అదేవిధంగా మన కులమని మనం కాకుండా ఆయన ఆశయాల్ని, ముఖ్యంగా మనవాడు అని చెప్పుకునేటప్పుడు మనం అందరం కూడా 100కి 100 మనం ఎవరో పార్టీని ఆచరించలేము. ఆచరణ యోగ్యమైన అన్నిటినీ కూడా ఒక క్షత్రియుడిగా మనం ఆచరించినప్పుడే ఆయన పేరు మావాడు మనవాడు అని చెప్పుకోగలం. ఆయన అందరివాడు, దేశానికి సంబంధించిన వాడు. అటువంటి మహామనీయుల్ని మనం జయంతికి వర్ధంతికి గుర్తుపెట్టుకోవటమే కాకుండా ప్రతి కార్యక్రమంలోని వాళ్ళు చేసినట్లు కొన్ని లక్షణాలు 5% 10% ఆయన ధైర్య గుణం కానీ మానవతా లక్షణాలు కానీ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సమాజంలో మన చుట్టుపక్కల మనం ఎన్ని ఆచరించగలం, ఆయన లక్షణాలని ఎన్ని ఆచరించగలిగితే అన్ని ఆచరించి ఆయన మనవాడు మావాడు అని చెప్పుకోవటానికి మనకు అర్హత ఉంటుంది. ఆ విధంగా ప్రతి దానికి ఇక్కడ పెద్దలు కష్టపడి చదువులంతా కష్టపడి ఇక్కడ పెట్టడం, వరాలరావు గారు కృష్ణరావు గారు కష్టపడి పెట్టి అక్కడి నుంచి సూర్య యూత్ ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి జరుపు రావటం, దాంట్లో మనం అంతా భాగస్వాములు అవటం చాలా సంతోషకరం. ఇది మనం ముందు కూడా ఇలా బాధలో పంచుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ఉద్దేశంగా మనం గమనించి మనకి చేతనాన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈవేళ వచ్చిన సూర్య యూత్ నంబర్లు అందరికీ కూడా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం ఆయనని మొదలుపెట్టడానికి చాలా కోట్లను ఆ రోజుల్లో జరిపారు. ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాంటప్పుడు ఆ మన్యంలో జరిగినటువంటి దమనకాండకి ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఇలాంటిది మళ్ళీ జరగకుండా మన ఈ కొత్త ప్రదేశంలో సీతారామరాజు గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలైతే ఏదైతే ఉన్నాయో